ఈరోజు మనం టాప్ 75 డిఎస్ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్క్రిప్షన్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో డ్రై రన్ వీడియో పెట్టాను. కోడ్ చూసే ముందు ఆ వీడియో తప్పకుండా చూడండి. అప్పుడు ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కోడ్ని లైన్ బై లైన్ అర్థం చేసుకుందాం. ముందుగా ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అంటే కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ కీగా నంబర్ని స్టోర్ చేస్తాం, వాల్యూగా ఆ నంబర్ యొక్క ఇండెక్స్ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు అరేని ట్రావర్స్ చేస్తున్నాం. ఫార్ ఇంట్ I = 0, I <= nums.length I++. అంటే అరేలో ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్కి కాంప్లిమెంట్ని ఫైండ్ చేస్తున్నాం. ఇంట్ రిక్వైర్డ్ ఈక్వల్స్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ I. కాంప్లిమెంట్ అంటే టార్గెట్ రావడానికి ఇంకా కావాల్సిన నంబర్. ఎగ్జాంపుల్కి టార్గెట్ 9 అనుకుందాం. కరెంట్ నంబర్ 2 అయితే రిక్వైర్డ్ నంబర్ 7 అవుతుంది, ఎందుకంటే 2 + 7 = 9. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ map.contains key required అంటే రిక్వైర్డ్ నంబర్ ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉందా అని చెక్ చేస్తున్నాం. ఉంటే అంటే మనకి పేరు దొరికినట్టే. అప్పుడు వెంటనే ఆన్సర్ రిటర్న్ చేస్తాం. రిటర్న్ న్యూ ఇంట్ అరే map.getRequired I. ఇక్కడ రిటర్న్ న్యూ ఇంట్ అరే అంటే మనం ఒక కొత్త ఇంటీజర్ అరే క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వాల్యూ హ్యాష్ మ్యాప్లో ఆల్రెడీ స్టోర్ అయిన ఓల్డ్ ఇండెక్స్, సెకండ్ వాల్యూ కరెంట్ ఇండెక్స్, అంటే ఆన్సర్గా 2 ఇండిసెస్ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ map.getRequired ఓల్డ్ ఇండెక్స్ని ఇస్తుంది, I కరెంట్ ఇండెక్స్ని ఇస్తుంది. ఒకవేళ రిక్వైర్డ్ నంబర్ హ్యాష్ మ్యాప్లో లేకపోతే కరెంట్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. map.putNums of I అంటే కరెంట్ నంబర్ని దాని ఇండెక్స్తో స్టోర్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఐటరేషన్స్లో ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇలా అరేని ట్రావర్స్ చేస్తూ కాంప్లిమెంట్ కోసం చెక్ చేస్తాం. ఒక్కసారి పేరు దొరికితే వెంటనే రిటర్న్ చేస్తాం. కోడ్ చివరలో రిటర్న్ న్యూ ఇంట్ ఎంప్టీ అరే ఎందుకు రాస్తామంటే ఒకవేళ ఎక్కడా వ్యాలిడ్ పేరు దొరకకపోతే ఎంప్టీ అరే రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఆన్సర్ లేదు అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. కోడ్లో డిస్కస్ చేసినట్లుగానే మనకి కావాల్సిన ఇండిసెస్ని రిటర్న్ చేసింది. కాబట్టి సొల్యూషన్ సక్సెస్ఫుల్లీ రన్ అయింది. ఇలాంటి డిఎస్ఏ కోడ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో టాప్ 75 డిఎస్ఏ క్వశ్చన్స్. క్వశ్చన్ 2, బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ని చూద్దాం.